వారి యొక్క ప్రాబల్యాన్ని తగ్గించి వేయాలని చెప్పేసి ఆయన పూనుకున్నారు. పూనుకుని మరి ఇలా చాలా జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ పుస్తకాలు చరిత్ర చాలా ఉంది. దాని చరిత్ర అనేది చాలా ఉంది. ఏది ఏమైనా బైబిల్ రచన అనేది దేవుని ప్రేరేపితం. ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఎంతమంది రాసినా, అందరూ రాసిన పుస్తకాలు కాదు, దైవ ప్రేరేపితం చేత, దేవుడి చేత, పరిశుద్ధుల చేత ప్రేరేపింపబడినటువంటి గ్రంథం కాబట్టి ఇది దేవుని ప్రేరేపితం. ఇది ఆయన ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. ఇది దేవుని చరిత్ర. బైబిల్ చరిత్ర అంటే దేవుని చరిత్ర, దేవుని పుట్టుక, దేవుని ప్రభావం, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనేది, దానికి ఆయన ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు, ఆ క్రియేషన్, సృష్టి అనేది ఎలా చేశాడు అనేది ఈ బైబిల్లో అనేది ఆయన యొక్క పనితనాన్ని మనకి తెలియజేస్తుంది, గొప్పతనాన్ని మనకి తెలియజేస్తుంది. ఈయన ఈ భగవంతుడు దేవుడు తన భక్తులను ప్రేరేపించి తన వాక్కులను అందుట్లో వాక్యమే కదా, అప్పుడు శరీరధారి కాకపోతే తన వాక్కులను తన భక్తుల ద్వారా రాయించాడు. ఇది దేవుని ఆత్మ ప్రేరణతో రాయబడింది. దేవుని యొక్క ఆత్మ ప్రేరణతోనే ఈ బైబిల్ రాయబడింది. దేవుడు తనను గూర్చి తాను నరులకు రక్షణ దయచేసే విధానాన్ని గూర్చి తెలియజేయడానికి తన భక్తులను ప్రేరేపించి బైబిల్ గ్రంథాలు రాయించాడు. దేవుడు తన విధానాన్ని తెలియజేయడానికి భక్తులను ప్రేరేపించి దైవ గ్రంథాలు రాయించాడు. కాబట్టి రక్షణ సందేశాన్ని తప్ప మరొక అంశాన్ని దీనిలో మనం వెతుక్కోకూడదు. మనం చూడవలసింది, పరిశీలించవలసింది ఏమిటంటే రక్షణ సందేశం, రక్షణ, సేవ్. ఏమిటి రక్షణ? దేన్ని రక్షణ? ఆత్మరక్షణ. ఆత్మలను కాపాడటానికి. శరీరం కాదు, శరీరం భూలోకంలో ఉండిపోతుంది, మట్టి నుంచి పుట్టింది, పంచభూతాలతో నిర్మితమైంది, పాంచజన్యం అన్నారు. కాబట్టి మట్టి నుంచి పుట్టింది, మరి మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ అనేది శాశ్వతం, ఆత్మే ముఖ్యం. కాబట్టి ఆ ఆత్మరక్షణ కోసం, ఆ ఆత్మరక్షణ, దేవుని రక్షణ ప్రణాళికను తెలియజేయడమే ఈ బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం. దానికోసమే తన భక్తులను ప్రేరేపించి మరి బైబిల్ గ్రంథాన్ని రాయించాడు. కాబట్టి దాన్ని మనం ఒక రక్షణ అంశాన్ని దీనిలో మనం ఎత్తుక్కోవాలి. ఇంకా ఇతర ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేవి కావు. తర్వాత క్రీస్తు అనుసరణం మొదలైన మరి భక్తివంతమైన క్రైస్తవ పుస్తకాలు చాలా ఉన్నాయి. అయితే వాటికి బైబిల్కు ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏమంటే, బైబిల్లో దేవుని ప్రేరణ ఉంటుంది, ఇతర పుస్తకాల్లో దేవుని యొక్క ప్రేరణ ఉండదు. ఈ బైబిల్ గ్రంథాలు రచించినటువంటి రచయితలకి దేవుడు ప్రేరేపించి తన మాటల్ని స్వయంగా మరి వారి లేఖని ద్వారా, కలం ద్వారా దేవుడు రచించాడు. ఇతరులకి అవి ఇతర గ్రంథాలకు ఉండవు. కాబట్టి ఈ ప్రేరణ వల్ల బైబిల్లో అమోఘమైన ఫలశక్తి ఉంటుంది. ఈ బైబిల్ గ్రంథం పఠించే వారికి కూడా ఆ శక్తి వస్తుంది. దేవుడి చేత ప్రేరేపింపబడిన గ్రంథం కాబట్టి, ఆయన మాటలే బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కాబట్టి, అది భక్తుల చేత ప్రేరేపింపబడి ఆత్మశక్తి చేత రాయింపబడింది కాబట్టి మరి ఎంతో ప్రతిఫలం ఉంటుంది. చదివేటువంటి వారికి శక్తి కూడా వస్తుంది. బైబిల్ చదువుతా ఉంటే కాదు, ఎంతో ప్రధానమే వినొచ్చు, కానీ చదువుతూ ఉంటే, బైబిల్ చదువుతుంటే ఆత్మశక్తి పెరుగుతుంది, ఎంతో ఫలప్రదం అవుతుంది. కాబట్టి ఉదాహరణకి కళాన్ని సాధనంగా చేసుకుని రచనలు చేస్తాం. అదేవిధంగా సృష్టికర్త అయిన దేవుడు పరిశుద్ధ రచయితలను సాధనంగా చేసుకుని వాళ్ళ చేత దివ్య గ్రంథాలు అనగా బైబిల్ గ్రంథాలు వ్రాయించాడు. దీనినే ప్రేరణ అంటాం. ప్రేరేపించటం. మనసులో ఒక ఆలోచన వచ్చి మరి ఒక కథ రాయాలి లేదా ఒక నవల రాయాలి అనేటువంటి వారు మానవ ప్రేరేపితంగా ఆలోచన చేసి ఆ గ్రంథాలు, ఆ పుస్తకాలు, ఆ ప్రేరణ రాస్తారు. అలా కాకుండా దేవుడి చేత ప్రేరేపింపబడి దేవుని యొక్క వాక్యాలు మరి వాళ్ళు రచిస్తే, ఆత్మ ప్రేరణతో రచిస్తే ఆ దైవ వాక్యాలు అవుతాయి. దాన్నే దైవ గ్రంథం అంటాం.
కాబట్టి దేవుని ప్రేరణ చేతనే వీళ్ళందరూ కూడా రాశారు. మన ఉదాహరణ చూస్తే చూడండి, రెండవ పేతురు 1:21లో ఏలయనగా ప్రవచనము ఎల్లప్పుడూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. ప్రవచనము మనుషుని ఇష్టానుసారంగా కలగలేదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి, ఇది భక్తులు, దేవుని యొక్క భక్తులు మరి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. ప్రేరేపింపబడి దేవుడు ఏదైతే చెప్తాడో అదే వాక్యాన్ని వీళ్ళు మాట్లాడారు ప్రవక్తలు. కాబట్టి బైబిల్ గ్రంథాల్లోని భావాలు దేవునివి కనుక వాటి ప్రధాన రచయిత దేవుడే. ఈ గ్రంథాలు రచించినటువంటి రచయితలు దేవుని ప్రేరేపణ చేత రాయితులైతే రాశారు, కానీ మరి గ్రంథకర్త ఎవరంటే దేవుడే. ఆ దేవుడే గ్రంథకర్త. సరే, నరులు కూడా రచయితలు. నరులు మరి ఒక ఆత్మ వచ్చి బైబుల్ రాసేయలేదు కదా, ఒక ఆత్మ చేయలేదు కదా, దానికి ఆధారం శరీరం కావాలి కదా. ఆ శరీరం కలిగినటువంటి వారు ఎవరు? నరులు. ఆ నరులు వలన మరి వీళ్ళని సాధనంగా చేసుకుని దేవుడు మరి ఈ గ్రంథాలు రచించాడు. అయితే ప్రధాన గ్రంథకర్త ఎవరంటే మన దేవుడే అని చెప్పేసి భావించాలి. యథార్థ రచయితం. కొన్ని బైబిల్ పుస్తకాలలో వాటి రచయితల ప్రత్యేక వ్యక్తిత్వం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అయితే బైబిల్ ప్రధాన రచయిత దేవుడే కనుక మరి దానిలో తప్పులను మనిషి అయినా మరి ఒక్కోసారి రాస్తాడు, కొట్టేస్తాడు, మళ్ళీ ఇది బాగాలేదని చుట్టాట్లు పడేస్తాడు, మళ్ళీ రాస్తాడు, చేస్తాడు. కానీ ఈ దేవుడు ప్రేరేపించినటువంటి వాక్యాల్లో బైబిల్లో మాత్రం తప్పులు ఎంత మాత్రమో ఉండవు. బైబిల్కి నరులకి కూడా యథార్థ రచయితలు. వాళ్ళు దాన్ని ఆయా దేశాల్లో మరి వీళ్ళు ఈ రచయితలు, దైవ ప్రేరేపితులైనటువంటి రచయితలు ఆయా దేశాల్లో, ఆయా కాలాల్లో, ఆయా భాషల్లో, ఆయా సంస్కృతులకు అనుగుణంగా రచించారు. అయితే ఈ సంస్కృతులను అర్థం చేసుకునేదే బైబిల్ సరిగా అర్థం కాదు. ఆయా ప్రాంతాల, ఆయా దేశాల యొక్క మరి ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది. ఆ సంప్రదాయం, సంస్కృతులు మనకు అర్థమయ్యేదని అక్కడ ప్రజల విధానం, జీవన విధానం ఇవన్నీ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ బైబిల్ కూడా ఆయా ప్రదేశాల్లో ఈ రచయితలు రాసినటువంటి సంస్కృతుల్ని, అభిప్రాయాలన్నీ మరి మననం చేసుకుని రాశారు. కాబట్టి ముందుగా ఆ సంస్కృతులకి మనం అర్థం చేసుకుంటేనే బైబిల్ అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇక బైబిల్ ముఖ్యంగా హీబ్రూ, గ్రీకు, రోమను సంస్కృతులు కనిపిస్తూ ఉంటాయి. ఈ బైబిల్లో ఏ సంస్కృతులు కనపడతాయంటే హీబ్రూ, గ్రీకు, రోమను ఈ సంస్కృతులు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ బైబిల్ గ్రంథాలు ఆదిలో లిఖించడానికి ఆయా కాలానుగుణముగా వీరు ఏం చేశారంటే రచించడానికి ఇప్పుడైతే పెన్ను ఉంది, పుస్తకాలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, ప్రింటింగ్ ఉంది, టైప్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఇవన్నీ వచ్చినాయి. ఆ కాలంలో ఏమి లేవు కదా. మరి రాయటానికి పూర్వకాలం ఏం చేస్తారంటే మరి రాతి పలకలు వాటిని ఉపయోగించుకున్నది. జంతు చర్మాలు పత్రాలలో వీటిల్లో మరి అనేక విధమైన రచనా సాధనాలుగా వాడి వాటిని రచించి ఈ జంతు చర్మాల గ్రంథాలు రాసినటువంటి వారిని వీటిని చుట్టి అలా జాగ్రత్తగా భద్రపరిచారు. మన భారతదేశంలో కూడా పూర్వకాలం యొక్క చూసిన తాళపత్ర గ్రంథాలు ఉండేవి. పూర్వకాలం కూడా మనకు పేపర్లు ఏం లేవు. మన గ్రంథాలు పూర్వకాలం రచయితలు కూడా ఏం చేసేవాళ్ళు అంటే తాళపత్ర గ్రంథాలు. తాళపత్రం అంటే తాటేకు, పలచటి లేత తాటేకులను కోసుకొచ్చి వాటిని నీటిలో ఉడకబెట్టి అది ప్లాస్టిక్లో కట్టి ఇటు చిరకదు, ఎంతకాలం అది ఉండిపోతుంది. దానికి గంటం అంటారు, లేఖిని. ఆ లేఖినితో చుక్కలుగా రాసి ఆ పద్య కావ్యాలు, గద్య కావ్యాలు రాసి ఒక గ్రంథంగా చేసి చుట్టూ పెట్టేవాడు మన భారతదేశంలో కూడా. అదేవిధంగా అక్కడ కూడా మరి హీబ్రూ, గ్రీకు, రోమన్ మరి భాషల్లో కూడా వీటిని సాధనాలుగా వాడుకున్నారు. బైబిల్ గ్రంథాలు ఆయా దేశాల కాలాలలో వ్రాయబడినవి. కాలానుగుణంగా ఆయా దేశాల్లో కాలాల్లో వ్రాయబడినవి. ఇశ్రాయేల్ ప్రజలు మోషే నాయకత్వాన చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు మోషే నాయకత్వాన క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో ఐగుప్తు దేశం నుంచి
తరలి వచ్చారు. బానిసలుగా ఉన్నారు అప్పుడు వీళ్ళందరూ కూడా. మోషే చరిత్ర చదివితే మన బైబిల్లో తెలుస్తుంది. మరి మోషే విద్వాంసుడు, మరి జమ్ముపెట్టులో పెట్టి మరి నదిలో వదిలేసినప్పుడు కుమార్తె స్నానానికి వెళ్ళినప్పుడు మరి ఆ జమ్ముపెట్టులో బాలుడు మరి ఏడవటం చూసి దాన్ని రప్పించడం, మళ్ళీ పాలిచ్చి పెంచడానికి తల్లినే ఉపయోగించుకోవటం, రాజకుమారుడుగా రాజప్రసాదాల్లో ఫరో దగ్గర పెరగటం, ఆ ఫరో దగ్గర మరి సకల విద్యలు కూడా అన్ని నేర్చుకోవటం, రాజుకు సంబంధించినటువంటి సకల విద్య మరి పారంగతుడు మోషే అవన్నీ నేర్చుకోవటం, మరి అక్కడి నుంచి ఇశ్రాయేలుని అనేక చిత్రహింసలకు ప్రజలు మరి ఫరో రాజు గురి చేయటం, తన ప్రజల బాధ విని తరించలేక మోషే మరి నాయకత్వాన ఆ చరిత్ర అంతా మీరు మోషే చరిత్ర తెలుసు, నేను చెప్పవలసిన పని లేదు. వాళ్ళందరినీ తీసుకురావడం 13వ శతాబ్దంలో ఐగుప్తు దేశం నుండి తరలి వచ్చేసారు. వాళ్ళందరూ కూడా మోషే నాయకత్వాన్ని తీసుకొచ్చారు. యూదులు ఫరో రాజు బానిసత్వం నుంచి తప్పించుకొని వచ్చిన కథ అప్పటి నుండి మౌఖిక ప్రచారంలో ఉంది. అప్పుడు అదో పెద్ద కథ. అసలు ఎంత అద్భుతం, ఎంత గొప్ప, ఎర్ర సముద్రం దాటించటం, మరి అక్కడ మోషే తన కర్రతో అనేక ఈ అద్భుతాలు చేయటం, ఫరో మనసు మారిపోవటం, మళ్ళీ కఠినపడటం, మారిపోవటం, కఠినపడటం, పంపిస్తాననటం, పంపించనటం, మరి చివరాఖరిగా మరి పంపించి వేయటం, ఎర్ర సముద్రం దాటటం, ఎర్ర సముద్రం పాయలుగా అయిపోవటం, మరి ఫరో సైన్యం అంతా దాంట్లో పడి చనిపోవటం, వీళ్ళు మాత్రం కానాను వరకు చేర్చడం, ఇవన్నీ కూడా ఆ కథ అంతా ఎక్కడ రాయిలా మౌఖికంగా చెప్పుకునేవాడు, కథలుగా. పూర్వకాలం ఎక్కువగా మౌఖికంగానే ఈ కథలు చెప్పుకునేవాడు, గ్రంథస్థం అయ్యేవి కాదు. పాటలైనా పద్యాలైనా ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ దేశ దిమ్మరులు ఈ తిరిగేవాళ్ళు రకరకాల పాటలు పాడుకుంటా మరి మౌఖికంగా ప్రజల్లోకి నిండిపోతూ ఉండేది. ఈ కథలు కూడా అలా చెప్పుకున్నవాళ్ళు. అదేవిధంగా మౌఖికంగానే అంటే ముఖం ద్వారా, మాటల ద్వారా, కథల ద్వారా ఒకరికొకరు చెప్పుకుంటూ ఉండేది ఆ కథ. అది రాను రాను ఒక సంప్రదాయంగా రూపొంది ఆ కథే రాను 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 ఒక సాంప్రదాయంగా వచ్చేసి క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో సొలొమోను మహారాజు ఆస్థాన్ విద్వాంసులు, క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో సొలొమోను మహారాజు యొక్క ఆస్థాన విద్వాంసులు ఈ మౌఖిక సంప్రదాయాన్ని గ్రంథస్థం చేయటం మొదలుపెట్టారు. ఈ మౌఖికంగా ఉన్నటువంటి ఏవైతే కథలు ఎన్ని ప్రచారంలో ఉన్నాయో ఆస్థాన విద్వాంసులు ఉంటారు, పండితులు, వీళ్ళందరూ కూడా ఇక రాయటం మొదలు పెట్టారు. ఈ కథ మనం చెప్పుకుండా మారిపోతూ ఉంటుంది, రాస్తే బాగుంటుందని మొదలు పెట్టారు. దానికి ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే మరి మన శ్రీకృష్ణదేవరాయల కాలంలో మరి అష్టదిగ్గజాలు అనేటువంటి కవులు ఉండేవాళ్ళు. వాళ్ళు మరి అష్టదిగ్గజ కవులు కూడా రాత ప్రతులు తెచ్చి ఈ కథలో కావ్యాలన్నీ కూడా రాయటం అనేది మన చరిత్రలో, భారతదేశ చరిత్రలో మనం చూడవచ్చు. అదేవిధంగా మరి ఆ రోజున సొలొమోను మహారాజు గొప్ప రాజు కాబట్టి అక్కడ విద్వాంసులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ 10వ శతాబ్దంలో దీన్ని మౌఖికంగా ఉన్నటువంటి వారిని లిఖించడం మొదలుపెట్టారు. ఈ మౌఖిక సంప్రదాయాన్ని గ్రంథస్థం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇంచుమించు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వరకు కూడా పాత నిబంధన గ్రంథాలను క్రమేణా లిపిస్తూనే వచ్చారు. అక్కడి నుంచి సొలొమోను మహారాజు 10వ శతాబ్దం కానించి క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వరకు కూడా ఈ గ్రంథస్థం చేసుకుంటూ వచ్చారు. ఈ పాత నిబంధన పుస్తకాలన్నీ కూడా, ఈ కథలన్నీ కూడా ఏమైతే కథలు చెప్పుకున్నారో, ఏవైతే అద్భుతాలు జరిగినాయో, యెహోవా దేవుడు ఏమైతే చేశాడో, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే గ్రంథస్థం చేస్తూ లిఖించుకుంటూ వచ్చారు. ఇకపోతే ఇది పాత నిబంధన అంతా అక్కడ క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం వరకు కూడా ఇవి లిఖించడం మొదలుపెట్టారు, జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే క్రొత్త నిబంధన గ్రంథాలను క్రీస్తు ఉత్థానమైన తర్వాత క్రీస్తు ప్రభువును సిలువ వేసి సమాధి చేసి ఆయన మళ్ళీ
ఉత్థానమైన తర్వాత సజీవుడై బ్రతుకుతాడు కదా, మృత్యుంజయుడై బ్రతుకుతాడు కదా. ఆ బ్రతికిన తర్వాత ప్రారంభించి మొదటి శతాబ్దం ఆఖరి వరకు రాసుకుంటూ వచ్చారు ఆ చరిత్రని, క్రీస్తు ప్రభు యొక్క చరిత్రని. కనుక బైబిల్ లిఖిత రూపంలో పూర్తి కావడానికి అవి ఒక 10 సంవత్సరాలు, ఇది దాదాపు 11 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. ఈ బైబిల్ అంతా పూర్తిగా రాయడానికి, కొత్త పాత నిబంధన అంతా కూడా రాయడానికి 11 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. ప్రపంచంలో 3 ఖండాల్లో బైబిల్ రాయబడింది. ఈ భూ ప్రపంచంలో 3 ఖండాల్లో బైబిల్ రాయబడిందని నేను చెప్పడం కాదు, చరిత్రకారులు చెప్తున్నారు. ఆ 3 ఖండాలు ఏమిటాయంటే, 1 ఆసియా ఖండం, 2 ఆఫ్రికా ఖండం, 3 ఐరోపా ఖండం. ఈ 3 ఖండాల్లో ఉన్నటువంటి భక్తులు దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని ప్రేరణ గ్రంథాన్ని రాశారు, లిఖించారు. అదేవిధంగా ప్రాముఖ్యమైన 3 భాషల్లో బైబిల్ రాయబడింది. మరి ఏ భాషల్లో రాయబడింది అంటే, అప్పట్లో వాడుకలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి 3 భాషల్లో కూడా ఇది రాయబడింది. ఏమిటంటే, 1 హీబ్రూ భాష, 2 అరామిక్ భాష, 3 గ్రీక్ భాష. హీబ్రూ భాష, అరామిక్ భాష, గ్రీక్ భాష, ఈ 3 భాషల్లో కూడా ఈ బైబిల్ రాయబడింది. అర్థమవుతుందండి? ఇప్పుడు ఎలా, మరి ఏ సంప్రదాయ ప్రకారం వచ్చారు, మౌఖికంగా ఎలా ఉండొచ్చింది, మౌఖికంగా వచ్చిన వాటిని లిఖించుకుంటే ఎలా వచ్చారు, ఏ శతాబ్దం వరకు రాసుకుంటూ వచ్చారు, తర్వాత ఏ ఖండాల్లో ప్రధానంగా ఇవి రాయబడినవి, ఏ భాషల్లో ముఖ్యంగా ఇవి రాయబడినవి అనేది మరి మనకి క్షుణ్ణంగా అలా వస్తుంది. అయితే మొట్టమొదటిగా హీబ్రూ భాష వద్దాం. ఈ హీబ్రూ భాష పాత నిబంధన కాలపు భాష. హీబ్రూ భాష ఎప్పుడుదంటే, హీబ్రూలు మాట్లాడేటువంటి భాష, పాత నిబంధన కాలం నాటి భాష. చూడండి, బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 24లో ఉంటుంది. ఇది మీరు పరిశీలన చేసినట్లయితే నెహెమ్యా 13వ అధ్యాయము 24లో యోధా భాష అని, దీన్నే యోధా భాష, హీబ్రూ భాష, యూదుల భాష, యోధా భాష అని. మరి యెషయా గ్రంథం 19వ అధ్యాయంలో 19వ అధ్యాయము 18వ వచనంలో కానాను భాష అని పిలువబడింది. కానాను భాష అని పిలువబడింది. నోవాహు కుమారులైన షేము, హాము, యెఫెతులలో షేము సంతానము వారు వినియోగించిన భాషలలో హెబ్రీ భాష ఒకటి. వీరి సంతానములలో మరి నోవాహు కుమారులైనటువంటి షేము, హాము, యాఫెత్ అనేటువంటి వారి సంతానములలో మరి షేము సంతానం వారు ఉపయోగించినటువంటి భాష ఏదంటే హెబ్రీ భాష. షేము సంతానము వారు మాట్లాడిన ఇతర భాషలు బబులోను, అస్సిరియా, ఫోనీషియా మొదలైన భాషలు కూడా మాట్లాడారు. వాళ్ళు ఇతర సంతానం కూడా ఏ భాషలు మాట్లాడారా అంటే, అప్పట్లో బబులోను భాష, అసిరియా భాష, ఫోనీషియా భాష మొదలైన భాషలన్నీ కూడా వీళ్ళు మాట్లాడారు. బైబిల్లోని పాత నిబంధన అంతా హెబ్రీ భాషలోనే రాయబడింది. సుమారుగా ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్లో పాత నిబంధన గ్రంథం అంతా కూడా అవన్నీ కూడా హెబ్రీ భాషలోనే రాయబడింది. హెబ్రీ భాష చిత్రాలను ఉపయోగించే భాష అది. ఆ భాష ఎలాంటిది అంటే, చిత్రాలను, లేఖలను, గీతలను ఉపయోగించే భాష. గతాన్ని కేవలం వర్ణించడం కాక మాట్లాడినట్లుగా చిత్రీకరించేది ఈ భాష. ఉదాహరణ చూస్తే హెబ్రీ భాష వ్యక్తీకరణ చాలా స్పష్టంగా ఉంటుంది. బైబిల్లో రాయబడినటువంటి ఉదాహరణ చూస్తే ఆ భాషలో అతడు లేచి వెళ్ళాను, అతడు వెళ్ళానంటే సరిపోతుందిగా. అతను వెళ్ళాడంటే లేచి వెళ్ళాడు. లేచి అప్పుడు కూర్చున్నాడు, పడుకున్నాడు, మరి ఏం చేస్తున్నాడో తెలియదు. అది చక్కగా స్పష్టంగా చెప్తున్నాడు. అతడు లేచి వెళ్ళాను. తర్వాత మాట్లాడాను అనవచ్చు, నోరు తెరచి మాట్లాడాను అని చెప్పొచ్చు. ఈ విధంగా మాట్లాడాడు అనొచ్చు. కానీ అక్కడ వ్యక్తీకరిస్తున్నాడు, నోరు తెరిచి మాట్లాడాను. మాటల్లో నోరు తెరిచి మాట్లాడచ్చు, సైగ చేయొచ్చు, మోక భాషగా మాట్లాడచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఇతను ఎత్తి చూపిస్తున్నాడు, నోరు తెరిచి మాట్లాడాను, కన్నులెత్తి చూశాను.
కన్నులెత్తి ఎలా చూశాడు, అలా చూశానంటే సరిపోతుంది. కానీ కన్నులెత్తి చూశాను, స్వరమెత్తి ఏడ్చాను. స్వరమెత్తి ఏడ్చాను. ఏడుస్తారు, కుమ్ములి కుమ్ములి ఏడవచ్చు, లోపల లోపల ఏడవచ్చు, మెల్లిగా ఏడవచ్చు, బెగ్గరగా పెద్దగా ఏడవచ్చు. ఇక్కడ స్వరమెత్తి ఏడ్చాను. కాబట్టి ఎబ్రి భాషకు ఉన్న చిత్రీకరణ శక్తిని బయలుపరుస్తున్నాయి. ఆ భాషకు ఉన్నటువంటి ఒక చిత్రీకరణ, ఇలా చేశాడు, అలా చూశాడు అని చెప్పేదాన్ని చిత్రీకరిస్తుంది అన్నమాట. ఇది ఎబ్రి భాషకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ గుణం అలా ఉండేది. తర్వాత అరామిక్ భాష. ఈ అరామిక్ భాష యూదులు బబులోను చెరకు, బబులోన్ అంటే బాబిలోనియా, చెరకు అంటే వాళ్ళందరినీ పట్టుకుపోవడం అన్నట్టు. చెర అంటే చెరలో వేయటం, జైల్లో పెట్టడం, తీసుకెళ్ళిపోవటం, జయించి వాళ్ళని చెరగా తీసుకెళ్ళిపోవటం. కొనిపోబడి వరకు వారు ఎబ్రి భాషనే వాడారు. చెరకు కొనిపడే వరకు కూడా ఎబ్రి భాషను వాడారు. తర్వాత వారు అరామిక్ భాషను మాట్లాడటం ప్రారంభించారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ అరామిక్ భాషను మాట్లాడటం ప్రారంభించారు. దీనిని బైబిల్లో ఆరాము భాష అని పిలిచారు. బైబిల్లో ఏమన్నారంటే ఆరాము భాష అని అన్నారు. ఈ భాష క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుండి 4వ శతాబ్దం వరకు సామాన్య వాడుక భాషగా ఉండేది. తర్వాత అరామిక్ భాషకు ఎబ్రి భాషకు సన్నిహిత్యం, దగ్గర సంబంధం ఉంటుంది. ఒక భాషకి కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా దానికి ఉదాహరణ మన తెలుగు ఉంది. తెలుగును మరి ఈ కన్నడ భాష కూడా కొంచెం మనకి ఇది ఉంటుంది, కొన్ని కలయిక ఉంటుంది. కొన్ని భాషలకి కొన్ని అక్షరాలు కలిసి కొన్ని దగ్గర సారూప్యం అనేది ఉంటుంది. ఆ విధంగానే ఆ రెండింటికి ఉండేది. అరామిక్ భాషను సామాన్య వాడిక భాషగా ఉపయోగించేవారు. ఈ అరామిక్ భాషను సామాన్యంగా మాట్లాడుకున్నటువంటి భాషగా వాడుకునేవాడు. అయితే విద్యావంతులు యూదులు మాత్రం ఎబ్రి భాషలోనే మాట్లాడేవాళ్ళు. బాగా చదువుకున్నటువంటి వారేమో ఎబ్రి భాషలో మాట్లాడేవాళ్ళు, వీళ్ళేమో ఈ అరామిక్ భాషలో మాట్లాడేవాళ్ళు. చూడండి, మనకి తెలుగు గ్రాంధికం ఉంటుంది. తెలుగు గ్రాంధికం, గ్రంథస్థం చేయబడినటువంటి భాష గ్రాంధికం. మరి తెలుగు తెలుగు మాట్లాడే భాష, సంస్కరింపబడినటువంటి భాష సంస్కృతం. సంస్కారం లేనటువంటి భాష కూర్చోండి అంటాం. కూర్చోండి అని మన తెలుగులో అన్నాం అనుకో, అది సంస్కరించబడినటువంటి భాష. అలా కాకుండా కూకో, లెగు, వెళ్ళు, ఇవన్నీ కూడా మామూలుగా జానపదంగా మాట్లాడుకునేటువంటి మాటలు. ఇలాగే అవి కూడా ఆ రెండు సారూప్యం కలిగి ఉండేవి. ఈ విద్యావంతులందరూ కూడా ఎబ్రి భాషలోనే మాట్లాడేవాళ్ళు. పాత నిబంధనలో కొన్ని భాగాలు ఈ భాషలోనే రాయబడ్డాయి. చూడండి, ఉదాహరణకి ఎజరా గ్రంథం 4:8 నుండి 6:8 వరకు, తర్వాత 7:12 నుండి 26 వరకు, ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం 11వ వచనం నుంచి 11వ వచనం వరకు 11 వరకు, 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, దానియేలు గ్రంథంలో 2:4 నుండి 28 వరకు అరామిక్ భాషలో రాయబడ్డాయి. ఈ జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఏంటి ఎజ్రా 4:8 నుండి 6:8 వరకు, 7:12 నుండి 26 వరకు, ఇర్మియా 10:11, దానియేలు 2:4 నుండి 28 వరకు అరామిక్ భాషలో రాయబడ్డాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ అరామిక్ భాషలోనే మాట్లాడారు. మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జీవించున్నటువంటి కాలంలో ఆయన కూడా ఈ అరామిక్ భాషలోనే మాట్లాడారు. ఉదాహరణకి కొన్ని మనం చెప్తాను వినండి. అవేంటంటే తలితాకుమి అరామిక్ భాష, ఎఫెతా అరామిక్ భాష, కేఫా పేతురు అంటాడు, కేఫా రాయి, నీ రాతి మీద నా సంఘాన్ని కడుతున్నాను. ఈ మొదలగునవి ఈ అరామిక్ భాషకు సంబంధించినవే. అంత మాత్రమే కాకోకుండా మరి ఇంకొక విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు పలికిన మాట సిలువలో మరణించేటప్పుడు సిలువలో పలికిన మాట ఏంటో తెలుసా? ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను అని ఉంటుంది. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా
పిలుపు కూడా ఈ భాషయే. అంటే దానికి నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుతు అని అర్థం వస్తుంది. అది మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉంటుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కూడా ఈ అరామిక భాషలోనే మాట్లాడినట్లు మనకి బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడుతుంది. ఇకపోతే గ్రీకు భాష. గ్రీకు భాష క్రొత్త నిబంధన అంతా గ్రీకు భాషలోనే రాయబడింది. ఈ పాత నిబంధన రకరకాల భాషల్లో రకరకాల ప్రాంతాల్లో వ్యత్యాసంగా రాయబడింది, కానీ గ్రీకు భాషలో ఈ క్రొత్త నిబంధన రాయబడింది. ఆధునిక ప్రపంచంలో గ్రీకు భాష ఎంతగా ప్రాచుర్యం పొందిందో యేసుక్రీస్తు కాలంలో గ్రీకు భాష అలా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో నేషనల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంగ్లీష్. ఈ ఆధునిక కాలంలో ఇంగ్లీష్ వస్తే ప్రపంచం అంతగా తిరిగి రావచ్చు, ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అది బాగా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా ఆ రోజుల్లో కూడా ఈ గ్రీకు భాష చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని కొయినే అని కూడా పిలుస్తారు. గ్రీకు లిపి ఫెనిక్ భాష నుండి సేకరింపబడింది. ఆ లిపి అక్షరాలు, లిపి అంటే అక్షరాలు ఎక్కడి నుంచి సేకరించారంటే ఫెనిక్ భాష నుంచి సేకరించడం జరిగింది. మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్య ప్రభుత్వ కార్యకలాపాలకు, గ్రీకు సామ్రాజ్యం సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ భాషనే వాడారు. ఇక క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఈజిప్ట్లోని అలెగ్జాండరియా పట్టణంను అలెగ్జాండర్ చక్రవర్తి కట్టించినప్పుడు చాలా మంది యూదులు ఆ పట్టణంలో నివసించిరి. అలెగ్జాండరియా పట్టణాన్ని మరి క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో ఈజిప్ట్లో కట్టించినప్పుడు అక్కడ పని చేయటానికి మరి చాలామంది ఆ పట్టణంలో యూదులు వచ్చారు. కొద్ది కాలానికే ఆ పట్టణం అంతా యూదులతో నిండిపోయింది. ఒకటి తర్వాత ఒకడు మరి పని దొరకపోతే పని ఉన్న చోటకే వలస వెళ్తారు అందరూ కదండి. మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇది మన ఆంధ్ర అనేది అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణ ఎవరినైనా ఆదరిస్తుంది, ఎవరికైనా పని కల్పిస్తుంది, ఎవరినైనా కలుపుకుంటుంది. కాబట్టి చూడండి, మనకి ఇక్కడ ఇప్పుడు మన గుడివాడ, విజయవాడ మరి ఈ ప్రాంతంలో మరి తూర్పు నుంచి చాలామంది వచ్చేసి ఇక్కడ పని చేసుకుంటూ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. పనులు దొరకటు మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో పనులు దొరక అనేక మంది మన ప్రాంతానికి వచ్చేసి పనులు చేసుకుంటూ ఇక్కడే స్థలాలు పొలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటూ అవుతుంది. కేవలం ఏమిటంటే పని కోసం, భుక్తి కోసం. అదేవిధంగా యూదులు కూడా మరి అక్కడ ఆ పట్టణం కట్టించేటప్పుడు అందరూ కూడా అక్కడికి నిండిపోయింది. సాధారణంగా గ్రీకు సామ్రాజ్య ప్రభావం వారి మీద ఎక్కువగా ఉండుటను బట్టి అక్కడ నివసిస్తున్న యూదులు కూడా గ్రీకు భాషలో ప్రావీణ్యం సాధించారు. మరి ఆ ప్రాంతంలో మనం మాట్లాడాలి, చలామణాలంటే ఆ భాష నేర్చుకోవాలి. మరి వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, మన భాషలు నేర్చేసుకుంటారు. మరి మనం హైదరాబాద్ ఇదివరకు హిందీ మాట్లాడేవాళ్ళు, హిందీ మనకు రాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాం, అందరూ హిందీ మాట్లాడతారు, తెలుగు కూడా నేర్చుకున్నారు. అలా ఆ భాష నేర్చుకుంటేనే వాళ్ళ భావాలు, ప్రభావాలు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభావం పడింది. గ్రీకు భాషలో ప్రావీణ్యత సంపాదించారు. యూదులు మాట్లాడిన గ్రీకు భాషను హెల్లేనిస్ట్ గ్రీక్ అని పేరు వచ్చింది. ఆ యూదులు మాట్లాడే భాష. ఈ భాషలో ఏ భాష అయినా సరే యాసలు ఉంటాయి. మన తెలుగు భాష కూడా చాలా యాసలు ఉంటాయి. వీటిని మాండలికాలు అంటారు. మాండలికాలు అంటారు ఈ భాషని. మాండలికం అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మనం ఏమిటి అని అంటాం. మనం ఇక్కడ పిలిచేది పలానా చోటకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలండి అని అడిగాడు అనుకో, మనం ఏమంటాం, తిన్నగా వెళ్ళి పైకి వెళ్ళి అడగవా అంటాడు. అటు మళ్ళీ ఆ శ్రీకాకుళం వెళ్ళి అడిగామనుకో, నేరుగా నెల్లూరు వెళ్ళామనుకో నేరుగా పోమ్మంటాడు. అదే మరి ప్రొద్దుటూరు, కడప, మళ్ళీ ఒంగోలు సైడ్కి వెళ్ళామనుకో, ఎవడు బావరా, ఎందుకు బావరా, ఎక్కడ బావరా, ఎడే అని చెప్పి ఈ రకంగా మాట్లాడతారు. మరి పశ్చిమ గోదావరి ఈ జిల్లాలో అయ్య బాబా ఎక్కడికి వెళ్ళాలయ్యా, ఎక్కడ పోతున్నారు మీరు అని చెప్పి ఈ రకంగా మాట్లాడతారు. వీటినే మాండలికాలు అంటారు. అర్థం ఒకటే, భాష ఒకటే, కానీ మాట్లాడే విధానంలో మాండలికాలు అంటారు.
కాబట్టి వీళ్ళు మాట్లాడే భాష మాటలకు ఏంటంటే హెల్లెనిస్ట్ గ్రీక్ అని పేరు వచ్చింది. మనము ఈయనను కనుగొన్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? గ్రీసు దేశస్తులో చెదరపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించునా అని యోహాను సువార్త 7:35లో రాయబడిన మాటను బట్టి యూదులలో కొందరు గ్రీకు భాష మాట్లాడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 7:35 ఇలా ఉంది, గ్రీసు దేశస్తులలో చెదరపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించిన ఈయనను కనుగొనకుండా ఉండున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి అక్కడ ఆ వాక్యం ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యూదులు మాట్లాడిన భాషలోనే క్రొత్త నిబంధన అంతయు రాయబడింది. యూదులు మాట్లాడిన భాషలోనే ఈ క్రొత్త నిబంధన గ్రంథం అంతా కూడా రాయబడింది. మరి సరేగా 40 మంది భక్తులచే బైబిల్ గ్రంథం రాయబడిందని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ బైబిల్ అంతా కలిసి ఎంతమంది రాశారా? సుమారు ఎంతమంది రచయితలు ఉన్నారా అంటే 40 మంది భక్తులు దేవుని చేత ప్రేరేపింపబడి బైబిల్ గ్రంథాన్ని అంతా రాశారని చెప్పి చరిత్ర తెలిసినటువంటి చరిత్రకారులు చెప్తున్నారు. పశ్చిమాన ఇటలీ మొదలుకొని తూర్పున ఉన్న మెసొపొతేమియా, పర్షియా వరకు విస్తరించిన భూభాగంలో విభిన్న జాతులకు చెందిన 40 మంది రచయితలు పరిశుద్ధాత్మ ప్రేరణతో అత్యంత భక్తి శ్రద్ధలతో బైబిల్ గ్రంథాన్ని లిఖించారు. ఎక్కడి నుంచి అండి? ఇటలీ మొదలుకొని తూర్పున ఉన్న మెసొపొతేమియా, పర్షియా వరకు విస్తరించిన భూభాగంలో విభిన్న జాతులకు చెందిన 40 మంది రచయితలు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత అత్యంత భక్తి శ్రద్ధలతో బైబిల్ గ్రంథాన్ని రాశారని చరిత్రకారులు చెప్తున్నారు. వారందరూ వందలాది సంవత్సరాలు, 1 సంవత్సరంలో రాశారా, 2 సంవత్సరాల్లో రాశారా, లేదా 3 సంవత్సరాల్లో రాశారా? కాదు, వందలాది సంవత్సరాల కాలము వేలాది మైళ్ళ దూరంలో వీళ్ళందరూ ఒకేసారి కూర్చుని నీ పుస్తకంలో ఎవరు రాశా, నీ పుస్తకంలో రాశా, నేను గడి ఇది రాయొచ్చా, ఇది రాయకూడదా, ఇది తప్ప, ఇదేంటని చెప్పి చెప్పుకుంటే అవకాశం లేదు. అలా రాయలే. ఒకరికొకరు సంబంధం లేదు. ఒకడు ఒక చోట ఉండి ఇంకొకడో చోట, ఇంకొకడో చోట ఉంటే ఇంకొకడో చోట. చూడండి, మనకి 4 సువార్తలు ఉన్నాయి. 4 సువార్తల్లో కూడా ఒక సువార్తలో రాసి ఇంచుమించు అవే కథలు, అవే విధానం ప్రభువారి చేసినటువంటి అద్భుతాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒకసారి కూర్చున్నాయి రాయిల 4 సువార్తలు కూడా. దేవుని ప్రేరేపితం, దేవుడి చేత ప్రేరేపింపబడి రాయబడ్డారు కాబట్టి వ్యత్యాసం లేకుండా, తప్పులు లేకోకుండా, ఒక దాంట్లో ఇలా అని కాకోకుండా మరి జాగ్రత్తగా బైబిల్ గ్రంథం ఉందంటే మరి చూడండి దేవుని యొక్క గొప్పతనం. ఆయన ఎలా ప్రేరేపించాడు. వేల మైళ్ళ దూరం బట్టి వేరై ఉండి విభిన్నమైన జీవన విధానాలకు చెందినవారు. మరి వీళ్ళంతా మరి ఒక వృత్తి వారా, ఒక కులం వారా, ఒక విద్వాంసులా, ఒక పండితులా కాదు, రకరకాల వాళ్ళు రాశారు. దైవాత్మ ప్రేరణ ద్వారా ఈ గ్రంథాన్ని లిఖించిన వారిలో, ఈ గ్రంథాన్ని రాసినటువంటి రచయితలో ఎవరెవరు ఉన్నారే అంటే రాజ కుటుంబీకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, వేదాంతలు, తత్వవేత్తలు, పశువుల కాపరులు, మత్స్యకారులు, పన్నులు ట్యాక్స్ వసూలు చేసేటువంటి వారు, సంగీత విద్వాంసులు, కవులు, పండితులు, గొర్రెల కాపరులు కూడా మొదలగు వారందరూ కూడా రకరకాల వృత్తులు, జీవన విధానం అవలంబించేటువంటి వారి చేత పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకుని ఈ రచనలను సాగించారు. సర్వసాధారణంగా పుస్తకాలు రాయాలంటే ఆ పండితులే రాయాలి, భాష తెలిసిన వాళ్ళే రాయాలి, గ్రామర్ తెలిసిన వాళ్ళే రాయాలి. మరి పెద్ద బాల శిక్ష, చిన్న బాల శిక్ష మనకి ఎలా ఉన్నాయో ప్రతి భాషకి ఇవన్నీ కాబట్టి అవి తెలిసిన వాళ్ళే రాయాలి అని చెప్పేసి మనం అనుకుంటాం. కాదు, ఇక్కడ చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి వారికి రాయించాడు. రాజ కుటుంబీకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, మరి వేదాంతవేత్తలు, తత్వవేత్తలు, పశువుల కాపరులు, మత్స్యకారులు, పన్నులు వసూలు చేసేవారు, సంగీత విద్వాంసులు, కవులు, పండితులు, చివరాఖరికి గొర్రెల కాపరులు కూడా మరి ఈ 40 మంది రచయితల్లో మరి దేవుడు ప్రేరేపించి వారి చేత రాయించబడ్డాడు. సరే చూద్దాం, అసలు ఎవరో 2-3 పేర్లు తెలుసుకుందాం.
ఉదాహరణకి సకల విద్య ప్రవీణుడు నాయకుడైనటువంటి మోషే. మోషే ఎలాంటి వాడండి? రాజకుటుంబీకుడు, రాజప్రసాదంలో తిరిగాడు, చిన్నప్పటి నుంచి సకల విద్యలు అవలంబించాడు, సకల విద్యా ప్రారంభుడు. మరి ఆయన మోషే ఒక రచయితగా దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత సైన్యాధిపతి అయినటువంటి యెహోషువ, మిలిటరీ కమాండర్, సైన్యాధిపతి, రక్షక దళుడు అయినటువంటి మరి యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత ప్రవక్త అయినటువంటి సమూయేలు గ్రంథం సమూయేలుని ఎన్నుకున్నాడు. తర్వాత విద్వాంసుడు, రాజునైన దావీదు గొప్ప సంగీత విద్వాంసుడు అండి. తంబుర సితార నాదముతో సితార వాయిస్తూ వీధులలో నాట్యం చేస్తూ తన్మయం అయిపోతూ మరి విద్వాంసం చేసినటువంటి దావీదు కీర్తనలు ఎంత ప్రాశస్త్యం అండి. మరి తత్వజ్ఞాని అయిన సొలొమోన్ చూడండి, మహాజ్ఞాని సొలొమోన్ మహారాజు. మరి సొలొమోన్ మహారాజు కూడా మరి రచించాడు, ఆయన ఒక రచయిత. తర్వాత రాజుగారికి గిన్నె అందించేవాడైన నెహెమ్యా, పానపాత్రను అందించేవాడు, గిన్నెను అందించేవాడు అయినటువంటి నెహెమ్యా కూడా ఒక రచయిత. తర్వాత పశువులు కాసుకునేటువంటి పశువుల కాపరి ఆమోస్ అండి, పశువుల కాపరి, ఆయన ఒక గ్రంథకర్త. తర్వాత ప్రధానమంత్రి అయిన దానియేలు గ్రంథం, ఆయన ఎక్కడండి? ప్రధానమంత్రి. మరి రాజుగారి దగ్గర ప్రధానమంత్రి అయ్యాడు, దేవుని కృపాది. సింహభూమిలో పడేసిన దేవుడు కాపాడి రక్షించి బయటకు వచ్చినప్పుడు రాజు కళ్ళు తెరుచుకుని నీవే నా ప్రధానమంత్రి అని ఎన్నుకున్నటువంటి దానియేలు. మరి లేఖికుడు, మరి లేఖనం రాసేటువంటి వాడని ఎజరా. తర్వాత సుంకపు గుత్తేదారుడైన మత్తయి, ట్యాక్స్ ఆఫీసర్, పన్ను వసూలు చేసేవాడు, ట్యాక్స్ కట్టించుకునేవాడు, ఆయన సుంకపు గుత్తేదారు అంటారు అయినటువంటి మత్తయ్య. తర్వాత వైద్యుడైన లూకా, ఒక డాక్టర్ అండి, వైద్యుడైనటువంటి వైద్యుని కూడా లూకా గారు ఎన్నుకున్నారు. తర్వాత మత్స్యకారులైన చేపలు పట్టాడు, వల వేసి చేపలు పట్టేటువంటి వారైనటువంటి పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళంతా చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళు కూడా గ్రంథకర్తలు, వీళ్ళు రాశారు. ఇంకా గొప్ప విద్వాంసుడైన పౌలు గారు గొప్ప విద్వాంసుడు. మరి ఆయన కంకణం కట్టుకుని క్రైస్తవులను చంపేస్తానని చెప్పేసి ఒక ఆర్డర్ తీసుకుని బయలుదేరి ప్రభువు చేత మరి కొట్టబడి నలగొట్టబడి మరి ఎన్ని గ్రంథాలు రాశాడు, ఎంత అపోస్తులు అయ్యేదండి. శిష్యులు కాకోకుండా శిష్యులు ఎంత సేవ చేశారు, పౌలు గారు ఎంత గొప్ప సేవ చేశారు. మరి పేతురు యొక్క కార్యదర్శి, సెక్రటరీ అయిన మార్కు, పేతురు గారు సెక్రటరీ అయిన కార్యదర్శి అయిన మార్కు సువార్త చూస్తాం. వీళ్ళందరూ కూడా పరిశుద్ధ గ్రంథమును దైవ ప్రేరేపణతో రాశారు. చూడండి ఎంతమంది రచయితలు, రకరకాల వారిని. ప్రభు గొప్పవాడు కాదు, తక్కువవాడు కాదు, అర్పుడు కాదు, ఘనుడు కాదు. మరి ప్రభు దృష్టి, ప్రభు పట్టుకుంటే ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ప్రియమైన పాఠకులారా, మరి ఈ రోజున మరి సువార్త సేవ చేస్తున్నారంటే అందరూ చదువుకున్నవారా? కాదే. దేవుడి చేత అభిషేకింపబడిన వారు, దేవుని ప్రేరణ కలిగినటువంటి వారు, చదువు లేనటువంటి వారు కూడా మరి అమోఘంగా దేవుని శక్తి చేత, దేవుని బలం చేత, దేవుని యొక్క ఆత్మశక్తి చేత, ఆత్మ ప్రేరణ చేత మరి ఈ రోజున సువార్త సేవ చేస్తున్నారు. ఇది ఇప్పుడే జరిగిందా? కాదు. ఆనాడు కూడా ఈ బైబిల్ రాయటంలో దేవుడు అదే విధంగా వీళ్ళందరినీ ఎన్నుకున్నాడు. ఇక బైబిలు విభిన్న ప్రదేశాల్లో రాయబడింది. వీళ్ళంతా కూర్చుని ఒకసారి రాయరా, ఒకే కాలంలో రాయరు, ఒకే ప్రాంతంలో రాయలేదు, ఒకే మాట అనుకుని రాయలేదు. ఒకరికొకరు టెలిఫోన్లు చేసుకుని, సెల్ ఫోన్లు చేసుకుని, నువ్వు అది రాసావా, నేను ఇది రాసావని ఏం జరగలేదు. దేవుని ప్రేరణ చేత రాశారు. వీళ్ళందరూ కూడా వివిధ ప్రదేశాల్లో ఉండి రాశారు. ఏమిటయా ఈ ప్రదేశాలు అంటే సీనాయి పర్వతం, యోధా అరణ్యం, షూషను కోట,
కెబారు నది ఒడ్డు, సియోను పట్టణం, రోమా సెరసాల, పద్మాసు దీపం అనబడే విభిన్న ప్రదేశాల్లో బైబిల్ గ్రంథాలు రాయబడి. పద్మాసు దీపం తెలుసు కదా, యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని ఎక్కడ రాశారు? పద్మాసు దీపంలో రాశారు. యోహాను గారిని హతసాక్షి, ఆయన చంపేయాలి, సువార్త ఎక్కువ వ్యాప్తి చేస్తున్నాడని ఆ రాజు రకరకాల శిక్షలు ఇచ్చినప్పుడు, చంపడానికి మరి ప్రయత్నం చేసినప్పుడు సావకపోతే మరి నూనె తొక్క ఉడికించి నూనెలో ఏపిచ్చారని చెప్పి నూనెలో పడేసిన మరి ఏమి యోహాను గారికి కాకపోతే ఇక లాభం లేదు, మన వల్లగా దీన్ని తీసుకెళ్ళి దీపాంతర శిక్షలు ఉండేవి ఆ రోజుల్లో. దీపం అంటే చుట్టూ నీళ్లు ఉండి మయాన భూమి ఉంటుంది, అక్కడ అడవి, కూరమృగాలు, పాములు ఇవన్నీ ఉంటాయి, తినడానికి తిండి ఉండదు, అక్కడ కాయలు పళ్ళు అలములు తిన్నంత వరకు తిని బ్రతికినంత కాలం చచ్చిపోవలసింది. దాన్నే ద్వీపాంతరవాస శిక్ష అంటారు. అలాంటి ద్వీపాల్లో పద్మాసు దీపం ఒకటి. ఆ పద్మాసు దీపంలో యోహాను గారిని తీసుకెళ్లి అక్కడ పడేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ ప్రేరణై మరి దేవుని యొక్క పరిపూర్ణతో, విజ్ఞానంతో, జ్ఞానంతో ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని అక్కడ మరి రాయటం అనేది జరిగింది. కాబట్టి అలా ఒక ప్రాంతం కాదు, ఒక ప్రదేశం కాదు, అనేక చోట్ల మరి ఈ దైవ గ్రంథాలను రాయటం అనేది జరిగింది. ఇక బైబిల్లో కనిపించే రచనా శైలి ఏ విధంగా ఉంటుంది? రచన విధానం శైలి ఉంటుంది. ఒక్కొక్కళ్ళ రాధయ్య ఇలా ఉంటుంది, ఒక్కొక్క హ్యాండ్ రైటింగ్ ఇలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ విధానం ఇలా ఉంటుంది, ఒక్కొక్కళ్ళ ప్రసంగం చెప్తే ఆ ప్రసంగం ఈ రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళకు ఊతబోధంగా వాళ్ళు కాదనకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తా ఉంటా మధ్య మధ్యలో మరి అంటా ఉంటా, అంటే అది నాకు తెలియకుండానే ఆ ఊతబోధం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అవి అది మనం గమనించుకుని తగ్గించుకుంటే బాగుంటుంది. కాబట్టి దాని విధానం, ఇది ఎవరు చెప్పారయా? జోసఫ్ గారు, బ్రదర్ జోసఫ్ గారు. ఇది ఎవరు రాశారయా? బ్రదర్ జోసఫ్ గారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయా? మా గుడివాడి నుంచి చేశారు అనేది ఊరికినే కనిపెట్టేస్తూ ఉంటారు, హ్యాండ్ రైటింగ్ని బట్టి కనిపెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రచనా శైలి విధంగా ఉంటుంది. పద్యభాగం, చారిత్రక వివరణలు. పద్యభాగం కొన్ని పద్యాల్లో రాసించారు, చారిత్రక వివరణలు ఇచ్చారు, కొన్ని కీర్తనల ద్వారా రాశారు, కొన్ని నీతి బోధ రాశారు, వ్యక్తిగత ఉత్తర ప్రయత్నాలు రాశారు, కొన్ని ఆత్మకథగా రాశారు, కొన్ని జీవచరిత్ర, ధర్మశాస్త్రంగా రాశారు, ప్రవచనం, ఉపమానం, స్వానుభవ చరిత్రలు, సారూప్య కథనాలు. పాత నిబంధన గ్రంథం అంతా రాబోయే క్రీస్తుని తెలియజేస్తుంది, కొత్త నిబంధన గ్రంథం అంతా వచ్చిన క్రీస్తుని వర్ణిస్తుంది. ఈ పాత నిబంధన కొత్త నిబంధనకు లింక్ లాంటిది. ఇప్పుడు మనం ఒక ఆస్తి అమ్మేమనుకో, ఆ ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అనేది లింక్ డాక్యుమెంట్ అండి. ఈ కొనుక్కున్న భూమి అందుకనే ఎవరి దగ్గర ఉంది, అందుకనే ఎవరమ్మారు. బ్యాంక్ వాళ్ళు కూడా 40 సంవత్సరాల లింక్ను చూసి బాగానే ఉందని అది లోన్ ఇస్తాడు. అలా విధంగానే మరి ఈ క్రొత్త నిబంధనకి పాత నిబంధన అనేది లింక్ అనేది, అంటే ఆ ప్రవచనాలు, క్రీస్తు పుట్టబోతున్నాడు, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును, యెషయా గ్రంథం. దాని ప్రకారం జరిగిందా లేదా చూడాలి. కాబట్టి ఈ పాత నిబంధన అంతా కూడా మరి కొత్త నిబంధనకి మరి అటాచ్మెంట్ లాగా ఉంటుంది. అదేమో రాబోయే క్రీస్తుని సూచిస్తుంది, ఈ వచ్చిన క్రీస్తుని కొత్త నిబంధన. ఆ క్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, ఎలా జన్మించారు, ఎలా మరి మరణించారు, మళ్ళీ ఎలా తిరిగి వస్తారనేది ఉంటుంది. ఇకపోతే గ్రీకు భాషలో రాయబడిన ప్రార్థన నిబంధన గ్రంథానికి మారాసొరిటిక్ హీబ్రూ బైబుల్ అని పేరు. మారాసొరిటిక్ హీబ్రూ బైబుల్ అని పేరు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చేయబడిన గ్రీకు అనువాదానికి సెప్తువాంజిత్ బైబుల్ అని పేరు. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో జెరోము చేసిన లాటిన్ అనువాదానికి వల్గేట్ అని పేరు. జెరోము గారు చేసినటువంటి లాటిన్ భాష ట్రాన్స్లేషన్ అనువాదానికి వల్గేట్ అని పేరు. ఇంగ్లీష్ అనువాదాల్లో జెరూసలేం బైబుల్, గుడ్ న్యూస్ బైబుల్ శ్రేష్టమైనవి, చాలా బాగుంటాయి. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసినటువంటి వాళ్ళు జెరూసలేం బైబుల్, గుడ్ న్యూస్ బైబుల్ చాలా బాగా ఉంటాయి. మొదటి దానిలో చక్కని వివరణ లభిస్తాయి. ఏది? జెరూసలేం బైబుల్లో
రెండవ దానిలో అనువాదం సరళంగా ఉంటుంది. మూల గ్రంథకర్తల భావం సులభంగా అర్థమవుతుంది. ఇక ఆర్వేసి బైబిల్ కూడా ఒక ముఖ్యమైనదే. ఇది పాత నిబంధనంతా కూడా ఈ రకంగా జరుగుతూ వచ్చిందండి. ఇక తెలుగులో ప్రొటెస్టెంట్ బైబిల్ చాలా కాలం నుంచి సంపూర్ణంగా లభ్యమవుతుంది. మన తెలుగులో రాయబడినటువంటి బైబిల్లో ఈ 66 పుస్తకాల ప్రొటెస్టెంట్ బైబిల్ చూసా మనకు అది ఎప్పటి నుంచో చాలా చక్కగా అర్థవంతంగా మరి ఉండేటట్లు, చదువుకునేది ఉండేట్లు, గుర్తుండేటట్లు, మరి మన ఆచారాలు వ్యవహారాలకి అనుగుణంగా తగినట్టుగా, మరి జీవన విధానానికి తగినట్లుగా సులువుగా అర్థమయ్యేటువంటి భాషలో బాగా ఈ ఈ ప్రొటెస్టెంట్ బైబిల్ 66 పుస్తకాల బైబిల్ మనకి ఎప్పటి నుంచో దొరుకుతూనే ఉంది, చలామణి అవుతూనే ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ బైబిల్ చరిత్ర ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకి ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. మరి ఇక ఈనాటికి మరి ఈ పాఠాన్ని నేను ముగించబోతున్నాను. మరి వచ్చే పాఠంలో రాతకు ఉపయోగించినవి, ఈ బైబిల్ రాయటానికి ఏమేమి ఉపయోగించారు, ఏ పేపర్స్ ఉపయోగించారో, ఎలా ఉపయోగించారు, ఎలా తయారు చేశారు, ఎలా దొరికినవి, ఎక్కడెక్కడ ఉన్నవి, అవన్నీ కూడా వచ్చే పాఠంలో నేను తెలియజేస్తాను. మరి మీకందరూ ఈ చివరి వరకు చక్కగా చూస్తేనే, వింటేనే మీకు అర్థమవుతుంది. మరి నా పాఠాన్ని జాగ్రత్తగా వినండి. చివరి వరకు మీరు స్కిప్ చేయకోకుండా వింటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. తప్పనిసరిగా నాకు మీరు చేసే సహాయం ఏంటంటే దీన్ని లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఏదో నేను దేవుని కృప వలన, దేవుని దయ వలన ఈ కొత్తగా సోఫియా చనిపోయినటువంటి నా కుమార్తె యొక్క జ్ఞాపకార్థమై సోఫియా జోసెఫ్, నా పేరు జోసెఫ్, మరి ఈ పేరు మీదుగా ఈ ఛానల్ని నేను మొదలుపెట్టాను. నాకు కొత్తనండి. నన్ను దీవించండి, ఆశీర్వదించండి. దేవుడు మీ అందరినీ దీవించను గాక. మరి మీకు కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే నాకు నా నెంబర్ ఉంది, దానిలో ఫోన్ చేయొచ్చు. తప్పనిసరిగా నేను ఫోన్ చేసి మీకు ప్రార్థన చేస్తూ ఉంటాను, సహాయం చేస్తాను. మరి ఉపవాస ప్రార్థనలో కూడా నేను పెట్టుకుంటాను. అందరికీ నమస్కారం.